సార్ మీరు అలాగే ఒక్క సెకండ్ ఉండాలి సార్. మీరు మాట్లాడి వెళ్ళిపోతే అందరూ వెళ్ళిపోతారు సార్. వీళ్ళని కూడా మాట్లాడిద్దాం. మీరు మాట్లాడి చెప్పండి వాళ్ళకి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, ఎస్పెషలీ మోహన్ బాబు గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి మాట్లాడంటే ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దశరథ్ గారు, మన డైరెక్టర్. అండ్ ఆయన ఎప్పుడు నో వన్ హెస్ ఎవర్ సీన్ హిమ్ కోపంలో ఎప్పుడు చూడలేదండి. షూట్లో అయినా సరే వెనెవర్ నో వన్ హెస్ ఎవర్ సీన్ హిమ్ యాంగ్రీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు మీరు టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ అ లాట్. వర్కింగ్ విత్ యూ హెస్ బిన్ రియలీ గ్రేట్. మన ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారు, థ్యాంక్స్ అ లాట్ అండి. నా బర్త్డే రోజు కూడా హీ మేడ్ షూర్ దట్ ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ లెస్ than a hero. Thanks Andy, you really made my day appudu Andy, and thank you so much for giving me this film. Mana music director Veda, first time aina sare Veda meeku ee roju nunchi chaala fans unnaru ippudu, I'm sure. Thank you so much. Chudandi, thank you so much mana film ki ilanti music ivvadaniki. I really enjoyed the songs, especially Tupuru Tupuru. And mana writer Kishore garu, thank you so much for that story, and thanks for making sure, you know, you said you saw me in the role. Thanks Andy. I hope I did justice to the character you wrote. Mana cinematographer, mana cameraman Josh garu, thank you so much for being a part of this film. Very quiet person, but still you showed in your work. And last but not the least, Manchu Manoj garu, స్వామి, వర్కింగ్ విత్ యూ వాజ్ అ లాఫ్ రైట్. రోజు సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనోజ్ గారు ఉన్నప్పుడు రచ్చరచ్చగా ఉంటుంది. దే వాజ్ నెవర్ అ డే వేర్ ఆహా షూటింగ్ ఇంత లాంగ్ అవుతుంది, ఇన్ సో మచ్ టైమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. నథింగ్ ఎట్ ఆల్. మనోజ్ వాజ్ రియలీ గుడ్ వర్కింగ్ విత్ యూ. అండ్ సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. చాలా డిఫరెంట్గా ఉన్నారు మీరు ఈ ఫిల్మ్లో. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పుడు మోహన్ బాబు గారు. స్వామి శరణమయ్యప్ప, థ్యాంక్ యూ సో మచ్. అందరు నమస్కారం వచ్చినందుకు థ్యాంక్ యూ. నాన్నగారిని ఇక్కడ నిలబెట్టి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, సో ఐల్ గివ్ ద మైక్ టు నాన్నగారు. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ స్పీడ్లో కలుద్దాం, అప్పుడు మాట్లాడతాను మళ్ళీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోహన్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. శౌర్య ఆడియో ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ ఆశీస్సులు, నమస్కారాలు. దశరథ, ముందుగా మనం మాట్లాడవలసింది దర్శకుడు. పిక్చర్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దర్శకుడిది బాధ్యత. దర్శకుడు ఈజ్ ద క్యాప్టెన్. దశరథ మా బ్యానర్లో ఒక పిక్చర్ కూడా చేశాడు, శ్రీ అని. తను ఒక మంచి దర్శకుడు, మంచి మనసున్నవాడు. తనకు ఏం కావాలో అది పిక్చర్లో వచ్చేంతవరకు, ఆ షాట్ ఓకేంతవరకు ఒప్పుకునేవాడు కాదు. చాలా కాలం తర్వాత నాకు ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, నేను ఏ క్యారెక్టర్లో మనోజ్ను చూడాలనుకున్నానో ఈ ట్రైలర్ చూస్తే అలా ఉంది దశరథ్. ఇది ఎగ్జాజరేషన్ కాదు. ఎంత హిట్ అవుతుందన్నది భగవంతుని ఆశీస్సులు. చాలా ఆనందించాను ఫస్ట్ టైం ఈ టీజర్ పంపించినప్పుడు. నాకు తెలుసు నువ్వు ఎటువంటి టాలెంట్ ఉందో, ఎంత నిగర్వు అంటే. కొంచెం టాలెంట్ ఉంటేనే అసలు ఏం ఉంటుందో ఉండదో తెలియదు, ఎలా మాట్లాడుతున్నారు, సినిమా పరిశ్రమ ఎలా అయిందో మీ అందరికీ తెలిసింది. కానీ యూఆర్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. నువ్వు ఎంతో గొప్ప స్థానాన్ని అలంకరిస్తావని నాకు నమ్మకం ఉంది. ఇది మామూలు విషయం కాదు. నువ్వు మా కుటుంబ సభ్యుడివి, నాకు ఒక తమ్ముడిలాగా. నువ్వు ఇంతకుముందు మన వాడు ఎవరో చెప్తుండే, తను చెప్తున్నాడు మా డైరెక్టర్ శ్రీనివాస్, అంటే కుటుంబంలో నుంచి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కుటుంబాన్ని మర్చిపోయే వాళ్ళు 98%. ఆ కుటుంబాన్ని మర్చిపోకుండా కుటుంబంలో ఉండి అన్నదమ్ములుగా పైకి తీసుకురావాలనే మనస్తత్వమే ఆ షిరిడి సాయినాథుడు నిన్ను కాపాడతాడు. ఈరోజు నువ్వు నీ తమ్ముడిని మ్యూజిక్ డైరెక్టర్గా చేశావు. నేనెవరిని నా తమ్ముడిని మ్యూజిక్ డైరెక్టర్గా చేయలేదు. నేనెవరికి వాళ్ళని కూడా సినిమా యాక్టర్లు అవ్వమని చెప్పలేదు.
వాళ్ళుగా వచ్చారు, ప్రజలు ఆశీస్సరు. వేర్ ఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్? బెస్ట్ ఆఫ్ లక్. పాటలు వింటుంటే కమ్మగా ఉన్నాయి. ఏదో ఆడియో క్యాసెట్ ఫంక్షన్కి వచ్చాం కదా, అందరినీ అలా డబ్బా కొట్టి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. పాటలు వింటుంటే కమ్మగా ఉన్నాయి. నిజంగా గొప్ప మ్యూజిక్ దర్శకుడు కావాలని మనసా వాచా కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ నాకు పరిచయం లేదు ఈ జనరేషన్స్తో. చక్కగా ఉన్నావు, యూ లుకింగ్ వెరీ నైస్. దే యూస్ టు టెల్ ఓన్లీ నైస్గా ఉందని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడలేదు. మాట్లాడకూడదు కూడా. మా ఎన్కౌంటర్ శంకర్ చెప్తున్నాడు, ఇక్కడ మా గోపాల్ కూడా ఉన్నాడు. కాబట్టి కొంతవరకు ఇప్పుడు అతని పక్కన హీరోయిన్గా చేస్తున్నప్పుడు నేనేమి సరసం ఆడకూడదు. నా పక్కన హీరోయిన్ చేస్తుంటే నేను సరసం ఆడచ్చు. రియలీ ఇట్ ఈస్ వెరీ గుడ్. యు ఆర్ గుడ్ లుకింగ్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యూ. అలాగే శివకుమార్ గారు, మీరు ఏ పార్టీయో నాకు తెలియదు కానీ మీ ఫోటోలు చూశాను. అంతమంది ముఖ్యమంత్రులతో మీరు చేస్తున్న సేవలు చూశాను. ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చారు. ఆ రోజు చెప్పాను, ఏమండి మా అబ్బాయిని క్రమశిక్షణతో పెంచాను, కరెక్ట్ టయానికి వస్తాడు, కరెక్ట్గా చేస్తాడని. అది కరెక్ట్గానే విన్నాను. కాకపోతే నాకు ఒక్క విషయం తెలిసింది, అనుకున్నది బడ్జెట్ కంటే కూడా ఎక్కువ అయిందని నేను విన్నాను. బట్ డోంట్ వరీ, ఈ పిక్చర్ మంచి విజయాన్ని సాధిస్తుంది. డబ్బునే కాదు, మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా తీసుకొస్తుంది. అలాగే మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఈ పిక్చర్ ద్వారా డబ్బు రావాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్యే అవ్వాలి. మీ గ్రామానికి మీ పార్టీకి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. టోటల్గా యూనిట్లో ఉండే సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ షిరడీ సాయినాథని ఆశీస్సులు ఈ సినిమాకు ఉంటాయని కోరుకుంటున్నాను. మనోజ్ కుమార్ గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం చెప్పండి. మన బిడ్డల గురించి పుస్తకాల్లో ఉంది, గ్రంథాల్లో ఉంది. మన బిడ్డల గురించి చాలామంది డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళ బిడ్డల గురించి. 10 మందిలో డబ్బాలు కొట్టకూడదు. ఇంటికి వెళ్ళి భార్యతోనో, లేకపోతే వాళ్ళ బ్రదర్తోనో, లేకపోతే నా ఆత్మీయులతోనో, ఏమయ్యా మా బిడ్డ ఇలా చేశాడయ్యా, బ్రహ్మాండంగా చేశాడయ్యా అని చెప్పుకోవాలి. కానీ నేను ముందే చెప్పాను, శంకర్ చెప్పమంటే చెప్పాను, నేను ముందే చెప్పాను, దైవ సాక్షిగా నాకు ఏ విధంగా కావాలి, మనోజ్ ఏ విధంగా యాక్ట్ చేస్తే ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారో ఆ విధంగా ఉంది ప్రతి ఫ్రేమ్లోనూ కూడా. దశరథ్, రియలీ థ్యాంక్స్ టు యూ. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ పిక్చర్ మంచి విజయాన్ని సాధిస్తుంది. నా బిడ్డకే కాదు, నీకు, నిర్మాతకు, సాంకేతిక నిపుణులకి, ప్రతి ఒక్కరికి మంచి పేరు తెస్తుందని మనసా వాచా కోరుకుంటూ థ్యాంక్ యూ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎమ్మెల్యే గారు పేరు మర్చిపోయాను. ఐమ్ సారీ బ్రదర్. బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ మై సన్. ఒక్క గ్రూప్ ఫోటో అండి. సినిమా ప్రొడ్యూసర్, హీరో మోహన్ బాబు గారు, డైరెక్టర్ గారు అందరూ ఒక్క స్టెప్, ఒక గ్రూప్ ఫోటో అంట. సినిమా యూనిట్తో మ్యూజిక్ డైరెక్టర్, యా హీస్ హియర్. సినిమా యూనిట్ అంతా ఒక్క ఫోటోగ్రాఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్గా శివకుమార్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. యా, ప్రొడ్యూసర్ శివకుమార్ గారు దయచేసి. ఓకే, సో శివకుమార్ గారు షార్ట్ అండ్ స్వీట్గా మూవీ టీమ్కి ఆల్ ది బెస్ట్. అండ్ శివకుమార్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా ఖచ్చితంగా మంచి పేరు సాధిస్తుంది. అండ్ ఆడియో కూడా చాలా బాగుంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలైంది. సో మీరు రేపటి నుంచి
మీరు ఈ పాటలు హ్యాపీగా వినుకోవచ్చు. అండ్ ప్లీజ్ బ్లెస్ ది హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్రొడ్యూసర్ శివకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. షార్ట్ అండ్ స్వీట్ మీ అద్భుతమైన అమృత మాటలు టక్క టక్క ఇచ్చేసేయండి అందరికీ. ఈరోజు ఈ యొక్క ఆడియో కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రేక్షక సోదరులు, వీక్షిస్తున్నటువంటి మరి అదేవిధంగా ఎంతో దూరం నుండి తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి అన్న మోహన్ బాబు గారికి మరి అదేవిధంగా ఈ యొక్క సినిమా యూనిట్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి నిత్యంగా ఈరోజు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు రసమయ్య బాలకిషన్ గారికి, అదేవిధంగా ఎన్ శంకరన్న గారికి, మా యొక్క దర్శకులు శ్రీవాస్ గారికి, మరి బి గోపాల్ గారికి, వీరశంకర్ గారికి, శైలేంద్ర బాబు గారికి, చంద్ర మహేష్ గారికి, డిఎస్ రావు గారికి, మరి ఈ యొక్క యూనిట్ సభ్యులందరూ జోషి గారు కానివ్వండి, వేద కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క సురక్ష బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క బ్యానర్లో ఈ యొక్క కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సురక్ష బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎంతో దూరం నుండి విచ్చేసినటువంటి సోదరుడు మంచు మనోజ్ గారు, వారి యొక్క ఫ్యాన్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క టీంలో పనిచేసినటువంటి మేమందరం కలిసిమెలిసి కుటుంబ సభ్యులుగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సోదరుడు మనోజ్ గారు, మరి అదేవిధంగా హీరోయిన్ రెజినా గారు, మరియు మిత్రులందరికీ కూడా ఈ యొక్క టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున సురక్ష బ్యానర్ తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మన యొక్క హీరో మనోజ్ గారు మాట్లాడతారు. స్వామి శరణమయ్యప్ప. అందరూ నమస్కారం. ఇందాక పెద్దలు వేదిక మీద ఉన్నారని మాట్లాడలేకపోయాను. శౌర్య సినిమా నాకు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దశరథ్ గారు ఫస్ట్ వచ్చి నాకు స్టోరీ నరేట్ చేసిన వెంటనే స్క్రిప్ట్ సింగిల్ నరేషన్లో ఓకే చేశాను. అండ్ ఈ స్క్రిప్ట్కి ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి, రెగ్యులర్ సినిమా ప్రొడ్యూసర్ కాదు, ఒక మంచి ఇన్నోవేషన్ సినిమాని ప్రేమించాను కావాలన్నప్పుడు శివకుమార్ గారు ముందుకు రావడం జరిగింది. వచ్చి ఈ సినిమా నేను చేస్తానన్నారు. ఎందుకంటే నా సినిమాలు రెగ్యులర్గా ఫైట్స్ ఉంటాయి, ఈ సినిమాలో ఫైట్స్ ఉండదు. కానీ అంతకంటే ఎక్కువగా థ్రిల్ ఫ్యాక్టరు, ఒక లవ్, ఒక ఎమోషన్ కూడిన సినిమా. అండ్ ఈ సినిమాని నా కెరీర్లో బెస్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరిని ఈ టీంలో వేద మ్యూజిక్ డైరెక్టర్ అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు, దశరథ్ గారి తమ్ముడు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు మర్చిపో ఉండొచ్చు. ప్రతి ఒక్క కెమెరామెన్ గారికి, జోషి గారికి, రైటర్ కిషోర్కి, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, బ్రహ్మేష్కి, నరసింహరావు గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఈరోజు టీవీ ఆన్ చేస్తుంటే కుల మత గజ్జ పిచ్చి పట్టిపోయింది జనాలకి. వీటన్నిటికీ దూరంగా ఉండండి. మన అంతా ఒకే కులం నమ్ముకోవాలి. ఏం కులం అంటే ప్రేమికులం. మనం అందరూ ప్రేమికులం. ఆ మీద ఉందాం. అర్థమైందా? ఆ పెద్ద కుల పిచ్చి అనేది పెద్దలు తెలిపోదాం, వదిలేద్దాం. మన అందరం ఒకరినొకరిని ప్రేమించే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మన ఫ్రెండ్స్, మన కూడా ఉన్న వాళ్ళు పైకి ఎలా వస్తారో దాని గురించి ఆలోచిద్దాం. ఐ లవ్ యూ ఆల్. స్వామి శరణం. వందే మాత్రం. థ్యాంక్ యూ.